హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం మూసాపేట దగ్గర ఉన్న చిత్తారామ తల్లి గుడి దగ్గర అయితే వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే యాక్చువల్గా మన వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. మొన్న మన తమిళనాడు కొత్త పరోటా ట్రై చేసాము, నిన్న బీహార్ లిట్టి చోకా ట్రై చేసాము. సో ఇలా డిఫరెంట్ ఫుడ్స్ అయితే ట్రై చేస్తాం కదా. ఈ రోజు కూడా కొంచెం డిఫరెంట్ ఫుడ్, అది కూడా మన ఒరిస్సా ఫుడ్ మన హైదరాబాద్లో ట్రై చేస్తున్నాము. దాని అడ్రస్ ఎక్కడ ఉంది, టైమింగ్స్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాము. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేను ఇందా చెప్పాను కదా, ఇక్కడ మనకు ఒక ఒరిస్సా ఫుడ్ అయితే మన తెలంగాణలో దొరుకుతుందని. సో అదిదే. సో యాక్చువల్గా ఇక్కడ మనకి మెనూ కార్డు కూడా ఉంది. ఇక్కడ ఫుడ్ ముందు ఏమేమి ఉంటుందో చూద్దాము. ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి మనకి సింగిల్ ఎగ్ రోల్ ఉంది, డబుల్ ఎగ్ రోల్ ఉంది, అండ్ చికెన్ రోల్ ఉంది, డబుల్ ఎగ్ చికెన్ రోల్ ఉంది, చికెన్ సూప్ ఉంది, ఆమ్లెట్ సింగిల్ ఉంది, అండ్ ఆమ్లెట్ డబుల్ ఉంది, అండ్ ఇంకా వచ్చేసరికి బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, చికెన్ పకోడా ఉంది, ఎగ్ బోండా ఉంది. నేనైతే ఇక్కడ మొత్తం తినలేం కాబట్టి ఇందులో ఒక కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేద్దాము. వాటి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. నాతో పాటు వచ్చేయండి. సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ చికెన్ సూప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ట్రై చేస్తున్న ఫుడ్ వచ్చేసరికి ఒరిస్సా ఫుడ్. యాక్చువల్లీ మనం తీసుకుంటే చికెన్ సూప్, ఓకేనా. చికెన్ సూప్లో దీనిలో మెయిన్గా మనకి ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు మనం చికెన్ పకోడా వండుకుంటాం కదా, సో ఆ చికెన్ పకోడా ఉందన్నమాట. అంతేకాకుండా ఎగ్ ఉంది కదా, రా ఎగ్. మనకి ఏదైతే ఎగ్ ఏమీ వండకుండా ఉంటుంది కదా, రా ఎగ్ వేస్తారు. ఆ తర్వాత ఇంకా బ్లాక్ సాల్ట్ ఉంది, పెప్పర్ ఉంది, ఇంకా కొన్ని మసాలాస్ అన్నీ యాడ్ చేశారనమాట. సో ఒకసారి ఫస్ట్ టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏందని. బాగుంది. నేను ఇంకా ఈ రాయిగ్ ఉంది కదా, కొంచెం లైట్గా భయం వేసింది. ఇంకా రాయిగ్తో తింటే ఎలా ఉంటుంది ఏందా అని. అలా ఏం లేదు, దాని ఫ్లేవర్ అయితే ఏం తగలట్లేదు. ఇది ఎలా ఉందంటే ఇంచుమించుగా ఫ్లేవరు. ఇప్పుడు మనం ఏ మండీస్ కానీ లేకపోతే ఎక్కడైనా బిర్యానీ తిన్నాక వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకు సూప్ ఇస్తారు కదా, చికెన్ సూప్. అది ఎలా ఉంటుంది అలాగే ఉంది. నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం తెలియట్లేదు, కానీ కొంచెం మంకగా జిగటగా అయితే ఉంది. సో ఇదైతే నాకు బాగానే అనిపించింది. ఇంకొక ఐటమ్ కూడా ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ రోలు, అది ఎలా ఉందో చూద్దాము. దాని టేస్ట్ ఇంకా డీటెయిల్స్ అన్ని దానిలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం డబుల్ ఎగ్ చికెన్ రోల్ అయితే తీసుకున్నాం. సో యాక్చువల్గా మనకి ఇది 70 రూపీస్ పడింది. ఇందాకలైతే 40 రూపీస్ పడింది. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. యాక్చువల్గా మనకి నేను తిన్నా కదా చికెన్ రోల్, సేమ్ అంతే ఉంది. కొంచెం ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ ఉంది, కొంచెం సాస్ అది ఎక్కువ వేశారు. యాక్చువల్గా దీనిలో మెయిన్గా మనం తీసుకునేసరికి ఫస్ట్ ఒక చపాతీ తీసుకొని దానికి రెండు పక్కల ఎగ్ని వేసి దాన్ని అలాగా కాల్చి దాని మీద మనకి చికెన్ పెట్టారు. చికెన్ సాస్ ఆనియన్స్ వేశారు. మనం తింటుంటే ఫ్లేవర్ మాత్రం బాగుంది. నాకైతే నచ్చింది. నేను చెప్పాను కదా, యాక్చువల్గా దీని అడ్రస్ వచ్చేసరికి మెయిన్గా చిత్తారామ తల్లి అని ఒక టెంపుల్ ఉంది, మూసాపేట క్రాస్ రోడ్డు. మీకు అడ్రస్ ఓకే అయితే ఓకే, లేకపోతే ఇట్లా కామెంట్ సెక్షన్లో అయితే పెడతాను. దీని టైమింగ్స్ వచ్చేసరికి ఈవినింగ్ 5 to 10 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ఈ జనాలు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ తినేవాళ్ళు కూడా మ్యాక్సిమం ఎక్కడ వాళ్ళు అయితే కాదు, ఒరిస్సా టు ఆంధ్ర బార్డర్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి తిన్నారు. ఎవరిని అడిగినా కానీ ఫుడ్ బాగుందని అంటున్నారు. కొంచెం ఈ ఏరియాలో ఎవరన్నా ఒరిస్సా పీపుల్ ఎవరన్నా ఉంటే ట్రై చేయొచ్చు. అదే కాకుండా మన తెలుగు వాళ్ళకు కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే నాకైతే బాగానే అనిపించింది. మన తెలుగు నేటివిటీ లాగే ఉంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్గా ఉంది, అంటే తెలియడం కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం. సో ఇక్కడ ఇవే కాదు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. నాకైతే టేస్ట్ ఓకే. మనం కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. చాలామంది పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడిగి వాళ్ళకి టేస్ట్ ఎలా అనిపించింది, వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా లేకపోతే ఒరిస్సా వాళ్ళకి టేస్ట్ ఎలా ఉందని తెలుసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఒరిస్సా వాళ్ళే. సో వాళ్ళకి తెలుగు వచ్చా లేదా, ఇక్కడ వాళ్ళ దగ్గర ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ దగ్గర మోస్ట్లీ సెల్లింగ్ ఐటమ్ ఏంది, టైమింగ్స్ ఏంది, డీటెయిల్స్ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబాయ్. నమస్తే. ఏం పేరు? ప్రదీప్. ఓకే, ఇక్కడ ఒడిస్సా ఫుడ్ పెట్టారు కదా, అంటే మీరు ఒరిస్సానా లేకపోతే ఇక్కడేనా? ఇక్కడే ఉన్నాం 25 సంవత్సరము. ఓకే, ఒడిశాలో మనం ఉంటాడు. ఒరిస్సాలో ఉంటారు. ఇక్కడ ఈ షాప్ ఎప్పుడు పెట్టారు? సంవత్సరం పైన ఇది. ఇక్కడ ఈ కస్టమర్స్ ఎక్కువ ఎవరు వస్తారు, తెలుగు వాళ్ళు వస్తారా లేకపోతే అందరూ కలిసి వస్తాడు. ఉన్న ఐటమ్స్ ఏమేంటి మెయిన్గా? మొత్తం ఎగ్ రోల్, చికెన్ రోల్ ఉంది, చికెన్ పకోడా ఉంది, చికెన్ సూప్ ఉంది. ఇది ఫ్లేవర్ ఎలా వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఒరిస్సా ఇప్పుడు ఆంధ్రాలో ఒక ఫ్లేవర్ ఉంటుంది,
తెలంగాణ ఒక ఫ్లేవర్ ఉంటుంది, అలాగే ఇది మీది ఒరిస్సా ఫ్లేవర్. ఒడిశా అందరూ మిక్స్ ఉంది, మనము అందరూ ఒడిశా బోర్డర్లో ఉన్నాము, అదే మిక్స్లో వస్తుంది. బరంపూర్ స్టైల్లో వస్తుంది. బరంపూర్ స్టైల్లో వస్తుంది. ఇక్కడ బాగా మోస్ట్ సెల్ అయ్యే ఐటమ్ ఏంటి, బాగా ఏది ఎక్కువ తినే ఐటమ్ ఏది? చికెన్ సూప్. చికెన్ సూప్ బాగా అవుతుంది. ఎవరు చూసినా అదే అవుతున్నారు. మీరు ఎప్పటి నుంచి ఫుడ్ వండుతున్నారు? మేము ముందు పెట్టినాము ఒడిశాలోనే. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? 25 సంవత్సరాలు. ముందు ఇక్కడ ఉన్నాం కానీ ఇప్పుడే పెట్టినాం మేము, ఒక సంవత్సరం నాడా ఉంటుంది. మరి మీకు తెలుగు ఎలా వస్తుంది? ఆ? తెలుగు మాది ఆంధ్ర ఒడిశా బోర్డర్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ సార్, ఏం పేరు? మాధవరావు, ఎక్కడ మీరు ఫ్రమ్, ఎక్కడి నుంచి? ఒరిస్సా. ఒరిస్సా నుంచి. ఇక్కడ ఈ స్టాల్ ఉన్నట్టు మీకు ఎలా తెలుసు? ఇన్స్టాగ్రామ్ చూసి ఇన్స్టాగ్రామ్ చూసారు. ఓకే, ఎలా ఉంది, టేస్ట్ ఎలా అనిపించింది? బాగానే ఉంది. మా ఒరిస్సా ట్రెడిషనల్ ఫుడ్ ఓకే సూపర్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మెయిన్గా అందరూ సూప్ ట్రై చేస్తున్నారు కదా? సూప్ కూడా బాగానే ఉంటుంది. సూప్ కూడా తిన్నాను నేను ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు మీరు ఒరిస్సాలో తిన్నారు కదా, ఒరిస్సా ఇక్కడ ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా ఉందా, సేమ్ అలాగే ఉందా? బాగానే ఉంది సార్, పర్ఫెక్ట్ ఉంటుంది. కొంచెం డిఫరెంట్ ఉంది కానీ బాగానే ఉంది. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ హాయ్ బ్రో. యూ. ఇక్కడ ఫుడ్ ట్రై చేయడానికి వచ్చారు కదా, ఇక్కడ ఏ ఫుడ్ అంటే మీకు ఎలా తెలిసి ఇక్కడ ఉన్నట్టు? యాక్చువల్లీ మేము ఇక్కడే ఉంటాం, అట్లానే ఇన్స్టాలో చూసిన, ఓకే. ఒకసారి చూసిన. మీరు తెలుగా లేకపోతే తెలుగులే? తెలుగు. ఓకే. ఇక్కడ ఏం ట్రై చేశారు ఫుడ్? ఎగ్ రోల్ ఒకటి ట్రై చేసిన, ఐ మీన్ చికెన్ రోల్. ఇది సూప్ తీసుకున్నా, ఓకే. ఎలా అనిపిస్తుంది టేస్ట్ అది? బాగానే ఉంది. ఇప్పుడు మనం కొంత అమౌంట్ పెట్టి తీసుకున్నారు కదా, దానికి వర్తబుల్. వర్తే. థ్యాంక్ యూ బ్రో. సో చూసారు కదా వాళ్ళ వీడియో. ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం, మన హైదరాబాద్లో ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఒరిస్సా ఫుడ్ అయితే దొరుకుతుంది. అండ్ దాని అడ్రస్ కూడా చెప్పాము. మోసాపేట దగ్గర ఉన్న చిత్తారామ తల్లి గుడి దగ్గర అయితే ఉంది. సో ఇక్కడ మీకు లొకేషన్ దొరికితే ఓకే, లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో పెడతాను. అంతేకాకుండా టైమ్స్ కూడా చూసాం. టైమ్స్ వచ్చేసరికి మెయిన్గా మనకి 5 నుంచి 10 వరకు ఉంటుంది. సో ఈ లోపు వస్తే మాత్రం ఫుడ్ బాగుంటుంది. మనం ట్రై చేసిన ఐటమ్ వచ్చేసరికి సూప్ ట్రై చేసాము, అండ్ డబుల్ ఎగ్ చికెన్ రోల్ అయితే ట్రై చేసాము. నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో, ఒకవేళ మీరు ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించింది అంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అంతేకాకుండా మీ ఏరియాలో ఇలాగా డిఫరెంట్ ఫుడ్ కానీ డిఫరెంట్ స్టైల్ వేరే రాష్ట్రం నుంచి కానీ ఏదైనా డిఫరెంట్ ఫుడ్ ఉంటే మాత్రం మాకైతే చెప్పండి. మేము అక్కడికి వస్తాము, ఆ ఫుడ్ కూడా ట్రై చేస్తాము. దాని టేస్ట్ ఎలా ఉంటుందని మన ఆడియన్స్ కూడా చెప్తాము. సో అంతే. చూసారు కదా వాటి వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.